ఈ నెల తులారాశి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో గురుగారు, ఎలా ఉండబోతుంది తులారాశికి సంబంధించి? ఓం నమ శివాయ. భద్రకాళి రుద్రకాళి ఓం నమ శివాయ. అనుగ్రదేవత కనకదుర్గమ్మ తల్లి అమ్మవారు ఆశీస్సు. అయితే తులారాశి గల వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరము ఈ 2025 ఈ యొక్క జనవరి నెలలో తులారాశి గల వాళ్ళ విధానం ఎలా ఉంటుందిరా అంటే, ముఖ్యంగా వీళ్ళ ఆలోచనలు ప్రయత్నాలు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంటాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో గత సంవత్సరంలో ఆర్థిక సమస్యని చాలా ఇబ్బందులు పడ్డారు, అవమానాలు పడ్డారు. కానీ ఈ సంవత్సరంలో అలా ఉండదండి. కంపల్సరిగా వీళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. డబ్బు సంపాదించే తెలివితేటలు వస్తాయి, డబ్బును నిలబెట్టుకునే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆ అవకాశాలు వచ్చినప్పుడు వీళ్ళు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే ఈ సంవత్సరంలో ఈ నెలలో వీళ్ళని కొట్టిన చెయ్యి ఉండదు. వీళ్ళు ఏ కార్యమైనా సరే ఆ కార్యాన్ని వీళ్ళు 10 మందితో తెలియక ముందరే సంపూర్ణంగానే వీళ్ళు చేసేస్తారు. తర్వాత వీళ్ళు ఆదాయ బలం ఎలా ఉంటుందిరా అంటే, ఖర్చుని మించిన ఆదాయాన్ని సంపాదిస్తారు వీళ్ళు. అంటే ఖర్చు కొంచెం తక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఆదాయం అధికంగా ఉంటుంది. దీన్ని బట్టి వీళ్ళు నూతన వాహనాన్ని, నూతన గృహాలు తీసే యోగ బలం ఉంటుంది. ఈ రాశి గల్ల వాళ్ళకి అది ఇండస్ట్రీలో కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు, లేదంటే వీళ్ళు ఒక డాక్టర్ కావచ్చు, లేదా ఇంజనీర్లు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, ఒక పొజిషన్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తులారాశి గల వాళ్ళ విధానంలో చూసుకుంటే అధికారంతో పాటు తెలివితో పాటు సంపాదనని చేజిక్కించుకుంటారు వీళ్ళు. విద్యార్థుల భవిష్యత్ ఎట్లా ఉంటుంది? ఎవరైనా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలి, విద్య అభ్యసించాలి అంటే వాళ్ళకి అవకాశాలు ఎట్లా ఉంటాయి? అయితే ఈ తులారాశి గల వాళ్ళకి ముందు ముఖ్యంగా విద్యాభ్యాసం, చదువు మూడో నేత్రం. వీళ్ళకి చదువుతో పాటు సంపాదన కూడా నిలబడాలి, బతుకు తెరువును వాళ్ళు సంపాదించాలి. తర్వాత వాళ్ళ కెరియర్లో మనం ఏమి చేస్తున్నాం అనేది ఆలోచన కలిగేటట్టుగా ఈ తులారాశి గల వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. గత సంవత్సరంలో పోరాడారు, ప్రయత్నం చేశారు. కానీ ఈ సంవత్సరంలో అంతగా పోరాడాల్సిన అవసరాలు ఉండవు. అనుకోకుండానే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి వస్తూ ఒక వ్యక్తి ద్వారా నుంచో, లేకుంటే అక్కడ ఉండే పర్సన్ నుంచో, లేకుంటే ఆ అధికారి నుంచో వీళ్ళకి ఆ ఉద్యోగ ప్రాప్తి వస్తూ అందే అవకాశాలు ఉంటాయి. మంచి భవిష్యత్తు, మంచి మార్గం, దివ్యమైన సంకల్పం ఏర్పడుతుంది. అనుకూలంగా ఉంటుంది. డబ్బు సంపాదించేస్తారు. తర్వాత దినగంటం 100 ఏళ్ళ ఆయుష్ వీళ్ళకి. అయితే వీళ్ళ ఆలోచనలో చూసుకుంటే వాహనాల్లో వెళ్ళేటప్పుడు ట్రిపుల్స్ రైడింగ్లో వెళ్ళకూడదు, దానివల్ల ప్రమాదాలు ఉంటాయి. తర్వాత ఒక కళ్యాణానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసుకోవాలి, లేదా ఒక అమ్మాయిని చూసి రావాలి, సంబంధం తెలుసుకోవాలనుకున్నప్పుడు 3, 5 మంది కలిసి పోకూడదు. ఏదైనా సరే సరి సంఖ్యలో పోవాలి. అప్పుడు వాళ్ళకి అనుకున్న కార్యం కావచ్చు, పెళ్లి కావచ్చు సంపూర్ణంగా జరుగుతుంటుంది. సో అనుకూలమైన దైవం ఎవరిని పూజిస్తే ఇంకా అనుకూలత వచ్చే అవకాశం ఉంటుంది? వీళ్ళకి వచ్చేసి ఈ యొక్క సంకల్ప బలంలో వీళ్ళకి లక్ష్మీ దేవతను పూజించాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ధన సంకల్పానికి, ఆలోచనకి ఎక్కువగా వీళ్ళు సంపాదనే అధికారంలో ఆదాయమే ముందుకు వస్తుంది. కాబట్టి వీళ్ళ జీవితంలో ఏ కార్యమైనా సరే సాధించగలిగే శక్తి ఉంది. కాబట్టి లక్ష్మీదేవతను పూజించాలి. లక్ష్మీని మనం ఎంత గౌరవంగా మనం పూజిస్తే అంత గౌరవంగా మనకి అనుకూలత ఉంటుంది. ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆ లక్ష్మి గురించే పోరాడుతుంటాం. కానీ అదే మనకి లక్ష్మీదేవత మనకి అనుకూలత ఉందనుకో, మనకి ఏ కష్టం వచ్చినా తొలగిపోతుంది. అదేవిధంగా వీళ్ళకి ఏ ఒక్క సంకల్పం అయినా సరే అవలీలగా చేసేస్తారు. డబ్బు పరంగా కావచ్చు, అధికార పరంగా కావచ్చు, వీళ్ళు ఏ కార్యం చేసినా కూడా సంపూర్ణంగా చేస్తారు. ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. గృహయోగం ఉందా? గృహ భాగ్యం కూడా వీళ్ళకి కంపల్సరీగా ఉంది. స్థాన బలాన్ని మార్పిడి చేయడము, లేకపోతే కొత్త స్థానాలు కొనుక్కోవడము, గృహప్రవేశాలు చేయడము వీళ్ళకి అనుకూలత ఉంటుంది. విదేశ ప్రయాణాలు కూడా వీళ్ళకి మంచి భోగభాగ్యాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఎటువంటి చిక్కులు చికాకులు అనేది ఉండదు. కాకపోతే వీళ్ళు చేయాల్సిందంతా ఒకటే, దైవ సంకల్పాన్ని ఎక్కువగా పూజించాలి. తర్వాత ఇంట్లో ఏ ఒక్క కార్యక్రమం చికాకుగా ఉన్నా కూడా నవగ్రహాలు తిరగాలి. నవగ్రహాల ప్రదర్శనలు చేయాలి వారానికి ఒక్కసారి. అది శనివారం రోజు చేస్తే చాలా మంచిది. అట్లా 3 వారాలు చేస్తే వీళ్ళకి చెడు దోషాలు ఉన్నా, చెడు ప్రభావం ఉన్నా, నాగదోషాలు ఉన్నా, నవగ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి సంపూర్ణంగా చేయగలుగుతారు. అధికారంలో ముందుకు వస్తారు. మనశ్శాంతి కలపడుతుంది. అదేవిధంగా డబ్బు కూడా నిలబెడతారు. అన్ని విధాలుగా బాగుంటుంది. వీళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా కంపల్సరీ మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కంపల్సరీగా సంపూర్ణమైన భవిష్యత్తు మీకు పరిష్కారం చెప్పగలుగుతాను.
ఓం నమ శివాయ.